హరి ఓం నమస్తే. కీర్తిశేషులు శ్రీ మల్లాది కృష్ణ శర్మ గారి సంవత్సరికానికి హైందవ సంస్కృతి యూట్యూబ్ ఛానల్ నివాళులు అర్పిస్తూ మేము చేసిన గీతా యజ్ఞంలో వారు చేసిన 2 వీడియోస్ను పెట్టి వారికి శ్రద్ధాంజలి సమర్పిస్తున్నాము. హరి ఓం. నా పేరు మల్లాది వెంకటకృష్ణ శర్మ. నేను ఒక విశ్రాంత ఉపాధ్యాయుడను. ఈరోజు భగవద్గీత యందలి 3వ అధ్యాయం కర్మయోగమునందలి 19, 20, 21 శ్లోకములను చదువుచున్నాను. భగవద్గీత పఠనం ప్రతి వ్యక్తి జీవితమును చక్కదిద్దగలిగిన శక్తి కలిగి ఉన్నది. కావున అందరూ చదువుతూ తమ పిల్లలచే చదివించుచుండవలేను. ఆ విధముగా సంస్కృత తెలుగు భాషలను పిల్లలకు పరిచయమునర్చుట వలన మాతృభాషాభివృద్ధికి తోడ్పడుతుంది. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః. అందువలన నీవు నిరంతరము ఆసక్తిరహితుడవై కర్తవ్య కర్మలను చక్కగా ఆచరించుము. ఎలనన ఆసక్తిని వీడి కర్మలను సదా ఆచరించు మనుష్యునకు పరమాత్మ ప్రాప్తి కలుగును. కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థితా జనకాదయః లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. జనకుడు మొదలగు జ్ఞానులు కూడా ఆసక్తి రహితముగా కర్మలను ఆచరించుట వల్లనే పరమసిద్ధిని పొందిరి. కావున నీవును లోకహితార్థమై కర్మలను ఆచరించుటయే సముచితము. యద్యాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తనువర్తతే. శ్రేష్ఠుడైన పురుషుని ఆచరణములనే ఇతరులను అనుసరింతురు. అతడు నిలిపిన ప్రమాణములనే లోకులందరూ పాటించెదరు. నాకు ఈ శ్లోకాలు చదవడానికి అవకాశం ఇచ్చినటువంటి ఎన్ఏ లక్ష్మి గారికి కృతజ్ఞతాభివందనములు, నమస్కారాలు. ఉపాధ్యాయుడను. నా పేరు మల్లాది వెంకటకృష్ణ శర్మ. భగవద్గీత పఠనంలో 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగంలో 34, 35, 36 శ్లోకములు చదువుతున్నాను. శ్రీమద్ భగవద్గీత ఒక జ్ఞానసాగరం. వివిధ జ్ఞానములకు అది అనంత భండారం. పేరు మోసిన పండిత ప్రకాండులు కానీ, తత్వదర్శనులైన మహాత్ములు కానీ దీని తత్వమును సమగ్రముగా వివరింపజాలరు. దీని పరతత్వ రహస్యమును సంపూర్ణముగా ఎరిగినవాడు ఆ భగవానుడు మాత్రమే. ఈ తత్వజ్ఞులలో తరువాత పేర్కొనదగిన వారు సంకలనకర్త అయిన వ్యాసుడు, శ్రోత అయిన అర్జునుడు. ఇట్టి అగాధ రహస్య నిధానమైన గీత యొక్క ఆశయ రహస్యములను నా వంటి సామాన్య మానవుడు తెలుసుకొనుట అనంత ఆకాశమును కొలుచుటకు ఒక చిట్టి పిట్ట ప్రయత్నించుట వంటిది. చంచలం హి మనః కృష్ణ ప్రమాధి బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. ఓ కృష్ణ, ఈ మనస్సు మిక్కిలి చంచలమైనది, ప్రమథనశీలమైనది, దృఢమైనది, మిక్కిలి బలీయమైనది. కనుక దానిని నిగ్రహించుట గాలిని ఆపుట వలె మిక్కిలి దుష్కరమని భావించు. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. శ్రీ భగవానుడు పలికెను, హే మహాబాహో, నిస్సందేహముగా మనస్సు చంచలమైనదే, దానిని వశపరుచుకొనుట మిక్కిలి కష్టము. కానీ కౌంతేయ, అభ్యాస వైరాగ్యముల ద్వారా దానిని వశపరుచుకొనుట సాధ్యమే. అసంయతాత్మనో యోగో దుష్ప్రాప ఇది మే మతిః వస్యాత్మనా తు యతతా శక్యో వాప్తుముపాయతః. మనస్సును వశపరుచుకొనని పురుషులకు యోగసిద్ధి కలుగుట కష్టము. మనస్సు వశమునందున్న ప్రయత్నశీలుడైన పురుషుడు సాధన ద్వారా సహజముగా యోగసిద్ధిని పొందుట సాధ్యమే అని నా అభిప్రాయం. నాకు ఈ సదవకాశాన్ని ఇచ్చినటువంటి ఎన్ లక్ష్మి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు.